ఈరోజు ఒక ప్రత్యేకమైన పునరుద్ధాన దినం. ఈ పునరుద్ధాన దినంలోనే మన ప్రియులు దేవసాయం గారు మేల్కొని ఉన్నారా? ఆ దేవసాయం గారు దేవి మనవరాలు ఏం పేరు పెట్టారు అమ్మా? సుదీక్ష. సుదీక్ష. ఏ కొత్త కొత్త పేర్లు వినపడుతున్నాయి. సుదీక్ష ఆ చిన్న బిడ్డకు అన్నప్రాస. అది పోయిన ఆదివారం జరగాల్సింది, అది మిస్ అయింది. దయచేసి ఈ ఆదివారం జరుగుతుండగా వారు ఆహ్వానాన్ని సడన్గా, అంటే సడన్ ఏం కాదు, పోయిన వారం జరగలేదు కనుక ఈరోజు జరుగుతుంది. దయచేసి ఈరోజు ఆ కార్యక్రమం మనకు ఉంది కనుక సరే, నేను కొన్ని విషయాలు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. పిల్లలు దేవుడు అనుగ్రహించేవారు. పిల్లల్ని ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. పిల్లల్ని దేవుడు ఇవ్వకుండా ఎవరికి పిల్లలు పుట్టరు. బైబిల్లో చాలా రుజువులు ఉన్నాయి. చూడండి, హన్నా ప్రార్థన చేసింది, నువ్వు ఇస్తేనే నాకు బిడ్డలు అయ్యాలి. అలాగే రాహేలు యాకోబు మీద సనుక్కుంది, అలిగింది. అయితే యాకోబు అన్నాడు, నేను దేవునికి ప్రతిగా లేను, నువ్వు పోయి దేవుణ్ణి అడగమన్నాడు. దేవుణ్ణి అడిగింది రాహేలు, వెళ్ళి ప్రార్థన చేసింది, కన్నీటితో అంగలార్చింది. దేవుడు గర్భం తెరిచాడు. చూడండి, అన్నిటికీ ఒక సమయం ఉంటుంది. దేవుడు తప్పకుండా తగిన కాలంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు మీతో నేను కొన్ని విషయాలు, పిల్లలు ఉండగానే సరికాదు, ఆ పిల్లల్ని పెంచాల్సిన రీతిలో పెంచాలి. దేవుడు బిడ్డల్నిస్తే, నిన్ను నమ్మి దేవుడు నీకు బిడ్డల్నిస్తే, ఆ బిడ్డలను సరైన రీతిలో పెంచకపోతే ఎలాగూ? దేవునికి ఇష్టమైన రీతిలో పెంచకపోతే ఎలాగూ? చూడండి, దేవునికి ఇష్టమైన రీతిలో మనం పెంచాలి. చాలా మంది భక్తులు ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే చాలా మంది దావీదును గూర్చి మనం వింటే, దావీదు ఎలాంటి వాడు అని మనం ఆలోచిస్తే, దావీదు చాలా భక్తి కలిగిన వాడు. అంతేకాదు, దావీదును గురించి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నా హృదయానుసారుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అంత గొప్ప భక్తుడు. చూడండి, ఆయన అంటాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవా మొక్కవలె. నేను దేవుని మందిరం. ఇప్పుడు దావీదుకి దేవుని మందిరం అంటే ఇష్టం. ఎవరైనా సరే దేవుని మందిరమునకు వెళుదాము అంటే ఆయనకి సంతోషం, ఎక్కడ లేని సంతోషం. ఈనాటి సంఘానికి నేను గత వారం చెప్పాను మీకు, యెరూషలేము దేవాలయం బంగారముతో, వెండితో, చాలా ఖరీదైన వస్తువులతో నిర్మాణం చేయబడిన యెరూషలేము దేవాలయం సొలొమోను ఎంతో ప్రయాసపడి చాలా సుందరంగా కట్టాడు, చాలా అందంగా కట్టాడు. ఆ మందిరంలోనికి వెళ్తే మైమర్చిపోతారా కాసేపు?
కానీ ఆ మందిరం లేదు, అది ఏమైపోయింది? పడగొట్టబడింది, పతనం అయిపోయింది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు బంగారము, వెండి, వెలగలిగినటువంటి కలప వీటితో కట్టలేదు మందిరాన్ని. బంగారము, వెండి కన్నా విలువైన అమూల్యమైన రక్తాన్ని కార్చి ఆ రక్తముతో మానవుల పాపాలను కడిగి ఒక సంఘాన్ని కట్టాడు. ఆ సంఘము పడిపోయేది కాదు. ఆయన కట్టింది బిల్డింగ్ కాదు, ఆయన కట్టింది సంఘము. సంఘము చాలా ప్రాముఖ్యమైంది. యెరూషలేము దేవాలయం కన్నా సంఘము ప్రాముఖ్యమైంది. నేను ఒక మాట చెప్తాను సంఘం గురించి. దావీదు దేవుని మందిరాన్ని గురించి ఎంత సంతోషించాడో, సంఘాన్ని గురించి కూడా మనం ఎలా ఉండాలి? అసలు సంఘం ఒక మాట తిమోతికి రాసిన పత్రికలోనికి రండి. తిమోతికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అదే, అయినను నేను ఆలస్యము చేసిన ఎడలా దేవుని మందిరములో, దేవుని మందిరం అంటే బిల్డింగ్ అనుకుంటారేమో. ఈ కట్టడము దేవుని మందిరం కాదు. ఎంత గొప్పగా కట్టారా ఈ బిల్డింగు, ఆ చర్చి ఎంత సుందరంగా కట్టారు. దేవుని సంఘం అంటే చూడండి, దేవుని మందిరం అంటే బిల్డింగ్ కాదు. నువ్వు ఎన్నన్నా పెట్టు బిల్డింగ్ లో, అది దేవుని సంఘం కాదు. దేవుని మందిరం అంటే ఏమిటంటే చూడండి, అనగా జీవము గల దేవుని సంఘములో అన్నాడు. జీవము గల దేవుని సంఘము. హల్లెలూయా. జీవము గల దేవుని సంఘము. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. సంఘము దేవుడు కట్టింది ఏంటంటే జీవము కలిగిన దేవుని సంఘము. ఆ సంఘములో చూడండి, జనులు ఎలాగూ నడుచు ప్రవర్తించవలెనో నీవు గాని ఆ సంఘములో ఉన్న జనులు గాని ఎలాగూ ప్రవర్తించాలి. మీరు మందిరానికి వస్తున్నారు కదా, మీరు బాప్తిసం పొందారు కదా, పొందారా బాప్తిసం? మీరందరూ చెప్పరంటమ్మా, పొందారు. మరి బాప్తిసం పొందిన నీవు ఎలాగూ ప్రవర్తించాలి? దేవుని మందిరంలో ఎలాగుండాలి? ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, ఎలాగుండాలి నువ్వు? అక్కడ అంటాడు, ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది. సంఘం ఏమిటంట? సత్యమునకు స్తంభము. మా వినాలి, ఎక్కడో డిస్టర్బెన్స్ గా ఉంది నాకు. నా ఎదుట కూర్చున్న వాళ్ళు సక్రంగా కూర్చోకపోతే నా మనసంతా గలిబిలైపోద్ది. వచ్చిన వాళ్ళు కూడా ఎలా వచ్చారో అలా చాలా లొంగి కూర్చోవాలి. దేవుని మందిరం ఇది, దేవుని సంఘం ఇది. దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఆ సంఘము ఎలా ఉండాలంటే సత్యమునకు స్తంభము. స్తంభం అంటే పిల్లర్.
పిల్లరంటే అది కదల్చబడదు, అది స్థిరంగా ఉండాలి. ఒక పిల్లరు సత్యానికి స్తంభము. సత్యం అంటే వాక్యము. యేసుక్రీస్తు వాక్యమే, నీ వాక్యమే సత్యం. వాక్యానికి పిల్లర్. వాక్యములో నుండి కొంచెం అటుగాని ఇటుగాని జరగనిదే పిల్లర్. ఒకవేళ జరిగితే పడిపోద్ది. దేవుని వాక్యం చూడండి సంగమా, మీరు దేవుని వాక్యానికి నిలబడాలి, దేవుని వాక్యాన్ని మొయ్యాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. సంఘములో సభ్యులుగా ఉన్నవారు, సంఘములో ఉన్న విశ్వాసులు మీరు ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానుసారంగా ఉండాలి. అటు ఇటు కదలకూడదు, వాక్యములో నుంచి జారిపోకూడదు. నువ్వు మాట్లాడే మాట గాని, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన గాని, నీ ఇంటిలో గాని, నువ్వు ఆఫీసులో గాని, ఎక్కడున్నా వాక్యానుసారంగానే నడవాలి. వాక్యమే చాలా ప్రాముఖ్యమైనది. అదే ఆధారం సంఘానికి. అక్కడంటాడు చూడండి, స్తంభమును ఆధారమునై ఉన్నది. ఒక బిల్డింగ్ నిలబడాలంటే పిల్లర్ ఏ విధంగా ఆ స్లాబ్కు ఆధారంగా ఉంటుందో, నీవు కూడా సంఘానికి ఆధారమై ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీల్లేదు. వాక్యానుసారంగానే ప్రవర్తించాలి. వాక్యమే ముఖ్యమైంది. సంఘం అంటే అది. నా ప్రియ దేవుని పిల్లరా, మాటలో గాని, ప్రవర్తనలో గాని, ప్రేమలో గాని, విశ్వాసములో గాని, పవిత్రతలో గాని నువ్వు మాదిరిగా ఉండాలి. మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నావు. అలాంటి సంఘాన్ని నువ్వు ఎలా గౌరవిస్తున్నావు? సంఘం అంటే చాలా మందికి లెక్కలేదు. వస్తే వస్తారు, మానుకుంటే మానుకుంటారు. ఏమా ఏ ఆదివారం ప్రార్థనకు రాలేదు, ఆరాధనకు రాలేదంటే రాలేదు, నాకు పని ఉంది, నేను ఊరు వెళ్ళాను, ఏదేదో చెప్తారు. ఊరు వెళ్తావా నువ్వు ఆదివారం? మీరందరూ చాలా మంది ఇందులో ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు కదా, మీరు చేయకపోయినా మీ భర్తలు చేస్తారు కదా, ఉద్యోగాలు చేస్తున్నారు కదా. మీరు ఒకరోజు మానేయండి ఉద్యోగం. మీరు ఉద్యోగం చేసేవాళ్ళు మానేయండి ఒకరోజు మానేయండి. మీ బాస్ ఏమంటాడు? లేదు, ఆలస్యంగా వెళ్ళండి. ఆలస్యంగా వెళితే ఏమంటాడు మీ బాస్? ఆలస్యంగా వచ్చావు, అమ్మా బస్సు అందలేదా పాపం, అయ్యో కష్టపడి వచ్చావా, కాసేపు రెస్ట్ తీసుకో కూర్చొని అంటాడా? నాకు ఆ కథలేవి చెప్పొద్దు. ఏమంటాడు? నాకు ఆ కథలేమి చెప్పొద్దు, ఆ కథలు వినటానికి నేను ఇక్కడ లేను, నువ్వు టయానికి రావాలి. అసలు బాస్ అనేది ఏంది? ఈ మధ్య ఏదో ఇది పెట్టారు కదా, అందరికి ఉందా? మీకు కూడా ఉందా? బుజ్జికి రిటైర్డ్ అయిపోయింది అనుకో, మీకుందమ్మా? ఉందా? ఫేస్ చేసుకోవాలా? ఫినిష్. తీసేశారా? అబ్బో తీసేశారా? తీసేస్తే మాట ఎట్టింటారు మీరు? అది లేకపోతే మాట వినరు. నేను చాలా మంది ఇట్లా చచ్చిపోతున్నామంటే చచ్చిపోవాలి మీరు, లేకపోతే లెక్క జమ లేకుండా ఉంటారా? దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగాన్ని సక్రంగా చేయరా మీరు? సరే, అక్కడికి వెళ్తారు వాళ్ళైతే అక్కడ తొందరగా వెళ్తారు. మరి ఇక్కడ మన బాస్ ఎవరు? మీ మీద
చాలా కేసులు బుక్ అవుతున్నాయి అక్కడ. పరలోకంలో రాస్తున్నాడు, నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావో, ఎంత దేవుని సన్నిధిని ఎన్నిసార్లు పోగొట్టుకున్నావో అవన్నీ అక్కడ బుక్ చేస్తున్నాడు ఆయన. వరుసనే ఒకదాని తర్వాత ఒకటి. రేపు అన్ని చిట్టా విప్పుతాడు. విప్పినప్పుడు ఏం సమాధానం చెప్తావు? నువ్వు ఏం సమాధానం చెప్తావు? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. నా ఇష్టం నేను పోతాను, ఆదివారం నాడు ఆరాధన మానేసి నా ఇష్టం వచ్చిన చోటకి వెళ్తాను. ఏంటంట, వస్తే వస్తా లేకపోతే లేదు. పాస్టర్ గారు అడగటానికి ధైర్యం లేదు. ఏం సమాధానం వస్తుందో ఎదురు నుంచి రివర్స్ గా వస్తుందేమో భయం పాస్టర్ గారికి. కొందరు చూడండి, ఆ మాట చూడండి, ఎక్కడుంది అది? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అదే 10వ అధ్యాయం. చూడు అమ్మా, పై వచ్చిన చదవమ్మా. అమ్మా నేను చెప్పేది చూడు, నేను చెప్పేది దాకా ఉండన్నట్టయితే మీకు అర్థం కాకపోతే నేను చెప్తాను కదా, చెప్పేది దాకుండు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చూడండి. 25 ముందు 24 చూడండి. అమ్మా 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 నేను చెప్పేది కరెక్ట్ గా నువ్వు ఒకళ్ళది చదవమాకండి. 10వ అధ్యాయము 24వ వచనం. అది కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. కొందరు మానుకున్నట్లుగా, ఏమండి, సమాజముగా కూడుట. కొందరు మానుకుంటున్నారు, అవలీలగా మానుకుంటున్నారు, లెక్కలేదు. ఆదివారం నాడే పెళ్లికి వెళ్తారు, ఆదివారం నాడే ఫంక్షన్లకు వెళ్తారు, ఆదివారం నాడే ఊరు ప్రయాణాలు, ఆదివారం నాడే చుట్టాలు చూడటానికి. ఏమండి, దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితంలో ఆరాధన చేయాల్సిన సమయంలో, దేవుణ్ణి గణపరచాల్సిన సమయంలో దేవుని సన్నిధి మానుకొని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా? లోక సంబంధమైన ఉద్యోగానికైతే పరుగులు పెడతావా? దేవుని సన్నిధిలో పునరుద్ధాన దినము తప్పనిసరిగా అందరూ పాటించాలి. దేవుని మందిరం అంటే దావీదుకి ఎంతో ఇష్టం. దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలి అర్థం చేసుకోండి. సరే, మన విషయంలోకి వద్దాం. దావీదు దగ్గరికి వద్దాం. దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించినవాడు, దావీదు దేవుని చట్టాన్ని గౌరవించినవాడు, దావీదు ప్రార్థన పరుడు, దావీదు విశ్వాసము కలిగిన వాడు, దావీదు దేవుని ధర్మశాస్త్రాన్ని చదివేవాడు, దేవుని కోసం నిలిచినవాడు. దావీదు జీవితంలో ఒకే ఒక తప్పు తప్ప ఆ ఒక్క పాపం తప్ప, ఆ పాపం విషయమై కూడా పశ్చాత్తాపడ్డాడు. ఆ పాపం విషయమై కూడా చాలా దేవుని సన్నిధిలో అంగలార్చాడు, క్షమించబడ్డాడు. ఒక ఉరియా విషయంలో తప్ప అని దేవుడు కూడా చెప్పాడు, బెత్షెబా విషయంలో తప్ప. దావీదు దేవునికి ఎంత ఇష్టడుగా ఉన్నాడో, కానీ అతడు కుటుంబం ఎలా ఉంది, అతని పిల్లలు ఎలా ఉన్నారు,
బాయ్ వినాలి. దావీదు కుటుంబం ఎలా ఉంది? దావీదు పిల్లలు ఎలా ఉన్నారు? దావీదు పిల్లలు అందులో ఒక్కడైనా సరే, చివరికి సొలొమోనుతో సహా ఈ సొలొమోను మీద దావీదు కొంచెం దృష్టి పెట్టాడు, కానీ అతను కూడా పడిపోయాడు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దావీదు తన భక్తిని కాపాడుకున్నాడు, కానీ తన కుటుంబాన్ని భక్తిలో నడిపించలేకపోయాడు. తన పిల్లల్ని భక్తిలో నడిపించలేకపోయాడు. అర్థమైందా? భక్తిలో నడిపించాడా? లేదు. అందరూ దావీదు మీద తిరుగుబాటు చేశారు. అదోని అనే ఒక అతనున్నాడు. అతడు తండ్రి చనిపోకముందే నేనే రాజుని, ఈ రాజ్యానికి నేను రాజునవుతానని దావీదు పడక మీద ఉంటే, రోగగ్రస్తుడిగా దావీదు పడి ఉంటే, తండ్రి ఎప్పుడు చస్తాడా, నేను ఎప్పుడు రాజ్యానికి రావాలా అని ఎదురు చూసినోడు. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అగ్గీతు కుమారుడైన, అగ్గీత్ అంటే దావీదు భార్య పేరు. దావీదు భార్య పేరు హగ్గీతు. అంటే ఆయనకి ఒక భార్య పేరు హగ్గీతు. చూడండి, హగ్గీతు కుమారుడైన ఆదోనియా గర్వించిన వాడై, దావీదేమో దీనుడు, దావీదేమో తను తాను తగ్గించుకున్నాడు, దేవునికి లోబడ్డాడు. మరి దావీదు కుమారుడు గర్విష్ఠయ్యాడు. గర్విస్తూ చూసారా, చాలా మంది ఇలాగే ఉన్నారు బిడ్డలు. కారణం ఏమిటంటే, చిన్నతనము నుంచి కూడా వారిని సరైన రీతిలో పెంచలేదు. ఏది శాంతి వచ్చిందా అమ్మాయి? వచ్చే వింటున్నావా? అబ్బాయి వచ్చాడా? సరే, ఇక్కడున్న వాళ్ళు చూడండి, ఇక్కడున్న వాళ్ళు గమనించండి. మీరు భక్తిగా ఉండటం మంచిదే. మీ పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళు డాన్సులు వేస్తున్నారా? డాన్స్ అంటే అటు ఇటు, అటు లోకంలోనూ దేవుల్లో ఉన్నట్టుగా నటించదు డాన్సులు. చూడండి, అందుకనే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైన తర్వాత వాడు తొలగిపోడు. నువ్వు చిన్నప్పుడు నేర్పించలేదు వాడికి. స్కూళ్ళు, వాడికి ట్యూషన్లు, వాళ్ళకి నేను ఇందాక అక్కడ పట్టా వేసాను, అది ఎందుకు తీసేశారు? ఇవే ఎక్కువైపోయినాయి. అరే, ఆదివారం నాడు ప్రార్థనకు తీసుకొద్దాం, సండే స్కూల్కి పంపుదాం, వాళ్ళకు వాక్యం నేర్పిద్దాం, ఈ ఆలోచన లేవు. దావీదు ఏన్ని పట్టించుకోవాలి పిల్లల్ని. ఆయన ప్రార్థన చేసుకోవటం, ఆయన మందిరానికి వెళ్ళటం, ఆయన సితార వాయించుకోవటం, ఆయన దేవునితో గడపటం, ఆయన సంగతే చూసుకున్నాడు, కానీ పిల్లల సంగతి చూసుకోవాలి. చివరికి ఏమైపోయారు పిల్లలు? ఇంకొక ఆయన ఉన్నాడు అమ్నోను. వాడేం చేశాడు చూడండి. వాడేం భయంకరమైన వ్యక్తిగా తయారాడు. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథము 2వ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. అమ్నోను
అమ్నోను ఇతడు జ్యేష్ఠపుత్రుడు. ఇతని సంగతి ఏంటి? ఇప్పుడు 13:1 చదవండి. 13:1 అబ్షలోమునకు తామారనుక సుందరివతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. వీడొక వ్యభిచారి. వీడి ఆలోచనలంతా కామంతో కూడినవి. వీడికి పాపపు తలంపులు తప్ప మరొకటి లేదు. అందమైనటువంటి వారిని చూస్తే వ్యామోహం. చూసారా? ఎవరయ్యా ఈయనంటే దావీదు కుమారుడు, దావీదు పిల్లలు. దావీదు ఎవరంటే భక్తి కలిగిన వాడు. చూడండి, ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. 39వ వచనం చదవండి. 39 13:39. అంటే చనిపోయాడు అనుకో, చంపేశారు. ఇప్పుడు ఈ అమ్నోను ఏం చేశాడు? తామారును మోహించాడు, ఆమెను పాడు చేశాడు, ఆమెను బలవంతం చేశాడు. ఇంకొక ఆయన పేరు ఏంటంటే అబ్షలోము. ఈ అబ్షలోము ఎలాంటోడు మీరు చూడండి. మీరు ఇప్పుడు ఆ 13వ అధ్యాయంలోనే మనం చూస్తే ఈ అబ్షలోము జీవితం కూడా కనపడుతుంది. అబ్షలోము ఇతడు దావీదుని చాలా భయంకరంగా హింసించిన వ్యక్తుల్లో అబ్షలోము ఒకడు. మీరు సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. 15వ అధ్యాయం 13. అక్కడ చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుందమ్మా. నేను చెప్పాను పక్కన మీరు ఊర కూర్చోవద్దు, ఆ పిల్లల్ని కంట్రోల్ చేయండి అని. చూడండి, దేవునికి స్తోత్రం. ఈ అబ్షలోము రాజ్యం మీద పడింది. ఇతని రాజ్య కాంక్ష కలిగిన వాడు, అధికార దాహం. తండ్రి సింహాసనం మీద ఉంటే నా తండ్రే కదా పరిపాలన చేస్తుంది అనుకోలేదు. నా తండ్రినైనా వాడిని దించేసి నేను ఎప్పుడు ఎక్కాలా సింహాసనం మీదకి ఎప్పుడు ఎక్కాలా. ఇతని దృష్టి సింహాసనం మీద పడింది. చూడండి, దావీదు చాలా కష్టపడ్డాడు, ఎన్నో అవమానాలకు వచ్చాడు. చిన్నతనం నుంచి కూడా దావీదు ఎంత కష్టపడ్డాడో మనకు లేఖనాల ఆధారంగా ఉన్నాయి. అన్నలు కూడా అవమానపరిచారు. తండ్రి కూడా రాజును చేయటానికి సమూయేలు ప్రవక్త వస్తే ఇంకొకడు ఉన్నాడు కానీ వాడు పనికిరాని వాడయ్యా, ఎక్కడ గొర్రెలు మేపుతున్నాడు అంటే తండ్రి దృష్టిలో కూడా ఇతడు తక్కువగా చేయబడ్డవాడే. చూడండి, ఇలాంటి దావీదును దేవుడు ఎన్నుకోవటానికి కారణం ఏమిటంటే దావీదులో ఉన్న భక్తి. దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాన్ని కబలించటానికి దావీదును కూడా చంపటానికి ప్రయత్నిస్తున్నాడు. దావీదు చదవమ్మ, అక్కడేముంది? వహించురని వర్తమానం రాగా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. అబ్షలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము.
మనం పారిపోదుము రండి. ఎక్కడి నుంచి? అమ్మా 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 తరం మాకండి. ఎక్కడి నుంచి? దావీదు చెప్తున్న మాట ఏంటంటే, అబ్షలోము చేతిలో నుంచి మనల్ని తప్పించుకోలేము. ఇక అబ్షలోము చేతిలో నుంచి మనము రక్షణ పొందలేము, మనం బ్రతకలేము. ఇప్పుడు మనకి ఏమిటంటే పారిపోవటమే దిక్కు. ఎవరి దగ్గర నుంచి? కొడుకు, సొంత కొడుకు. ఆ సొంత కుమారుడే తండ్రి చంపటానికి. అసలు ఎంత ఘోరమైన విషయం అండి అది, ఎంత ఘోరమైన విషయం. అంటే చిన్నతనం నుంచి కూడా దావీదు భక్తి కలిగిన వాడే గాని ఆ భక్తిని తన పిల్లల మీదకి ట్రాన్స్ఫర్ చేయలేదు. అంతే అంతే. దానివల్ల ఏమైంది? చెప్పులు కూడా లేకుండా పారిపోయాడు. చూడండి, పారిపోదము రండి అని పారిపోయారండి. మనము త్వరగా వెళ్ళిపోదము రండి. వెళ్ళిపోయాడు. ఆయన పారిపోతా ఉంటే ఎంతమంది ఆయన మీద అవమానకరంగా మాట్లాడారు ఆ కొడుకు వలన. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, గమనిద్దాం. యాకోబు పిల్లలు కూడా అంతే. యాకోబు పిల్లలు కూడా అంతే. ఒక్కడు కూడా సరైన లేడు. ఒక్క యేసోపు తప్ప అందరూ తప్పు చేసిన వాళ్ళే యాకోబు పిల్లల్లో. భక్తిని కాపాడుకోవటం మంచిదే గాని మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచటం మంచిది. మీకు ఇంకొక ఆయన గురించి కూడా ఊరకు గుర్తు చేస్తాను. దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు ఆయనతో. సమూయేలు సమూయేలు అని పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు ప్రభువా చెప్పని చెప్పి సమూయేలు మాట్లాడాడు. ఇప్పుడు సమూయేలు చాలా భక్తి కలిగిన వాడు. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎవరి దగ్గర లంచం పుచ్చుకోలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. సమూయేలు ఆ ప్రజల కోసం ఒక మాట అంటాడు, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నేను మీకోసం ప్రార్థన చేయకపోతే అది పాపం అయిపోతుంది. ప్రజల కోసం నిత్యము ప్రార్థన చేసి అంగలార్చే సమూయేలు, రాజులను ప్రవక్తలను అభిషేకించిన సమూయేలు. సమూయేలు గురించి దేవుడు ఎంతో గొప్పగా చెప్పాడు. సమూయేలు పాపాన్ని హెచ్చరించేవాడు. ఉన్నట్లు మాట్లాడే గొప్ప ప్రవక్త ఎవరంటే సమూయేలు. ఇప్పుడు ఆ సమూయేలు పిల్లలు ఏమైపోయారండి? సమూయేలు పిల్లలు న్యాయాన్ని న్యాయవంతుడైన సమూయేలు గర్భమున పుట్టినటువంటి వీరు, వారి పేరేంటంటే యోవేలు, అబియా. చూడండి మీరు సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుడి పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. ఎతని కుమారులు? సమూయేలు కుమారులు తండ్రి ప్రవర్తనను అనుసరించకుండా, తండ్రి మనసు రాలేదు, తండ్రి భారం రాలేదు. ఏమయ్యారు? ధనాపేక్ష గలవారై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసేవారైపోయారు. వారందరూ కూడా నీ కొడుకులు మాకొద్దు, నీలాంటి వాళ్ళు కాదు నీ కొడుకులు,
నీలాంటి వ్యక్తులు కాదు నీ కొడుకులు. ఇప్పుడు నీ కొడుకులు ఏం చేస్తున్నారు తెలుసా? న్యాయాన్ని తిప్పివేస్తున్నారు. వారి దగ్గర సత్యం లేదు. యథార్థంగా ఉన్న సమూయేలు గారు, న్యాయవంతుడు అయిన సమూయేలు గారు, లంచము పుచ్చుకొని సమూయేలు గారు, ప్రార్థనాపరుడైన సమూయేలు గారు, పాపాన్ని ఖండించే సమూయేలు గారు, ఈ సమూయేలు గారి గర్భవాసమున పుట్టిన ఈ పిల్లలు పరమ చండాలులయ్యారు, పరమ దుర్మార్గులయ్యారు. న్యాయాన్ని త్రిప్పివేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. చూసారా? కారణం ఏమిటంటే సమూయేలు తన పిల్లల మీద దృష్టి పెట్టలేదు. సమూయేలు దేవుడు తనకు అప్పగించిన పని మీద దృష్టి పెట్టాడు. వాడు గుర్తుపెట్టుకోండి, పెద్దలు చెప్తారు, ఫస్ట్ దేవుడు, రెండోది కుటుంబం, మూడోది సంఘము, నాలుగోది సమాజం. చూడండి, ఏలీ కుమారులు కూడా అంతే అయిపోయారు కదా. ఏలీ కుమారులు ఎంత భ్రష్టులు అయిపోయారు, ఎంత భయంకరమైపోయారు. చూడండి, ఏలీ కుమారులు చాలా భయంకరం. ఏలీ మంచి ప్రవక్తే, కానీ బిడ్డలు అదే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తర్వాత ఏలీ కుమారుల యొద్దకు ప్రజలు బలి అర్పించడానికి రావటానికి కూడా భయపడిపోయారు. అసలు బలులు ఆగిపోయినాయి. కారణం ఏంటంటే, ఆ ఏలీ తన బిడ్డల మీద మమకారంతో ఆయన మందలించలేదు. బిడ్డల్ని దారిలో పెట్టలేదు. అది ఇక్కడ కనపడుతుంది. అందుకనే దేవుడు సంతానం అనుగ్రహించేవాడు. దేవుడిచ్చిన సంతానాన్ని దేవుని కొరకు పెంచాలి, దేవునిలో పెంచాలి. వాళ్ళు భ్రష్టులు అవ్వకుండా మీరు జాగ్రత్త పడాలి. అయిపోయిన వాళ్ళు, యవన వయసులోకి వచ్చిన వాళ్ళకి మాట వినరు ఎవరు. ఇప్పుడు చెప్తున్నాను, చిన్న పిల్లలు యవన కాలంలో ఉన్న వారికి దేవుడు గర్భం ఇచ్చి బిడ్డల్ని ఇస్తే ఆ బిడ్డల్ని వారు జాగ్రత్తగా పెంచాలి. చిన్న బిడ్డలు ఇప్పటి నుంచే. వాడు 20 ఏళ్ళు దాటినాయి అనుకో, వాడు నీ మాట ఉండవు. వాడు ఏమంటాడు కదా, మమ్మీ మీ మాటలన్నీ పాత చింతకాయ పచ్చడి. అసలు నీకు తెలీదు ఏం చదువుకున్నాను. మేము బీటెక్ చేసామండి, మేము ఎంటెక్ చేసాం, అందుకనే పబ్బులకు వెళ్తున్నాం, అందుకనే సిగరెట్లు కాలుస్తున్నాం, అందుకని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాం. నీకేం తెలుసు? అందుకనే మా ఫ్రెండ్స్ ఏంటంట, ఈ రోజుల్లో ఎవరున్నారు? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్ లేకపోతే వాళ్ళకి సిగ్గుగా ఉంటుంది. నేను విన్నాను, దీనికి అసలు బాయ్ ఫ్రెండే లేడే ఛీ అంటుంది ఇంకొక. నేను విన్నానండి నా చెవులతో. చూడండి, అలాగ తయారైపోయారు. వాళ్ళ ఇష్టం. తల్లిదండ్రులను మోసపుచ్చే పిల్లలు ఉండటం కన్నా, ఇంకో మాట నేను అనాలంటే అనలేకపోతున్నా. ఓ దైవజనుడు మాత్రం అన్నాడు, తల్లిదండ్రులు మోసపుచ్చే పిల్లలు బ్రతకట కన్నా చావటం మేలని. చావటం మేలు. తల్లిదండ్రులను అవమానపరుస్తావా, మోసపుచ్చుతావా? నీకు జన్మనిచ్చి వారి కష్టాన్ని మీకు ధారపోస్తే వారిని మోసపుచ్చుతావు, అవమానపరుస్తావు. ఈయనేమో నా బిడ్డ అక్కడ బీటెక్ చదువుతుంది, ఇంజనీరింగ్ చేస్తుంది,
నా కొడుకు అక్కడ గొప్పగా పనిచేస్తున్నాడు, చదువుతున్నాడు. బోర్ని ఆడవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే ఒక మాట, ఒక బిడ్డను, చక్కని బిడ్డను హైదరాబాదు చదువుకోవడానికి పంపించారు తల్లిదండ్రులు, అతి పేదరికంలో నుండి. అక్కడ ఇంకొకరు కూడా అమ్మాయితోనే చదువుకోవడానికి అదే పరిస్థితుల్లోకి వచ్చారు. వాళ్ళు మొత్తానికి ఆ ఇద్దరు 3 సంవత్సరాల్లో అక్కడ చదువు ముగించుకున్నారు. కానీ ఆ తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వారిద్దరు కలిసి ఒకే రూములో సహజీవనం చేయటం ప్రారంభించారు. సహజీవనం నా దగ్గరికి వచ్చింది. అది తీర్పు వెళ్ళి మాట్లాడటానికి. ఏం మాట్లాడతా? వాడు పెళ్లి చేసుకోవటానికి నిరాకరించి, నాకెందుకు, నా పెళ్లి కాకుండానే నాతో తిరిగింది, ఇంకెవరితో తిరగలేదని నమ్మకం ఏంటి, నాకు అవసరం లేదన్నాడు. చూడండి, ఎందుకంటే పెద్దయిన తర్వాత ఆ పిల్లలు మన చేతికి దొరకరు, రారు. ఎవరైనా నా పిల్లలైనా, నీ పిల్లలైనా, ఎవరి పిల్లలైనా వింటున్నారా? యవనస్తులు వినాలి జాగ్రత్తగా. మీ జీవితాలను మీరు కాపాడుకోవాలి. మీ పరిస్థితులు బాగుండాలి. దేవుని మీద ఆధారపడితే దేవుడే ఇస్తాడు మీకు మంచి భర్తలను. దేవుడి మీద ఆధారపడితే దేవుడే ఇస్తాడు మంచి భార్యలను. తొందరపడద్దు, పిచ్చి ఆలోచనలు చేయొద్దు, తల్లిదండ్రులకు గుండె నొప్పి తీసుకురావద్దు. అనుభవంతో చెప్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడు మరి వినండి, ఇప్పుడు బిడ్డలు పుడుతున్నారు. కొంతమందికి యవనస్తులకు పెళ్ళైన పిల్లలు ఉన్నారు. వాళ్ళు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు వాళ్ళకు భక్తిని నేర్పి నీతో పాటు కూర్చోబెట్టు, ప్రార్థన చేయి, వాళ్ళకు వాక్యం చెప్పు. మోషే తల్లి పాలతో పాటు వాక్యాన్ని నేర్పించినట్లుగా, భోజనంతో పాటు వాక్యాన్ని భుజింపజేసినట్లుగా నీ పిల్లలకి నీ వాక్యం నేర్పించు. అల్లరి కాదు. ఒక తల్లి, అరే నీకు తెలియదురా, వాళ్ళు అట్ట సంపాదించుకుంటున్నారా, వాళ్ళు అట్ట సంపాదించారా, వాళ్ళు ఆ పని చేసి సంపాదించారా, అట్ట నేర్పింది. నేర్పి వాళ్ళని అట్ట నేర్పితే ఆ తల్లి చివరికి ఆ తల్లికి ఏమైపోయారు? వాళ్ళిద్దరు వ్యతిరేకులైపోయారు. యముడు అంటారే, యముళ్ళు అయిపోయారు. బాధి పారేశారు ఒకరోజు. అట్టగా పెంచాల్సింది పిల్లల్ని. దేవుని వాక్యం, యేసు ప్రభువుని చూపించాలి. ప్రతిరోజు నీ బిడ్డకు లెగవగానే నువ్వు ప్రభువుని చూపించాలి. ప్రభు యొక్క వాక్యాన్ని చూపించాలి. ప్రభు శ్రమను చూపించాలి. ప్రభు నీ కోసం, నా కోసం పడిన కష్టాన్ని చూపించాలి. ఆ శిలువ రక్తాన్ని చూపించాలి. శిలువలో వేలాడిన యేసును చూపించాలి. ఆయన ద్వారా కలుగుతున్న రక్షణను చూపించాలి. పరలోకాన్ని చూపించాలి. ప్రభు పునరుద్ధానం ద్వారా పరలోకం ఎలా వస్తుందో ఆ పిల్లలకు చూపించాలి. చిన్నతనము నుంచి కూడా గుర్తుపెట్టుకోండి. అప్పుడు వాళ్ళు చేతికి వస్తారు. అప్పుడు వాళ్ళు యేసయ్య మాట అంటారు. నీ మాట కన్నా యేసు మాటకు విలువిస్తారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుందాం. పిల్లల్ని క్రమములో పెంచుకుందాం. అది ఎవరి చేతిలో ఉంటుందంటే తల్లి చేతిలోనే ఉంటుంది. ఎక్కువ తల్లే కదా మోషేకి, సమూయేలుకి నేర్పి. తల్లులారా, తల్లులు అయితే పిల్లలు కూడా ప్రశ్నలు అయిపోతారు.
తల్లులు పిల్లలు కూడా భ్రష్టులు అయిపోతారు. నాకు తెలిసిన సంగతి చెప్తున్నాను. ఓ తల్లి యవ్వన కాలంలోకి వచ్చిన తన బిడ్డ ఇంట్లో ఉండగానే దానికి ఎవరు సపోర్టు, అడ్డం ఎవరిని పెట్టుకుంది? ఈ కూతురు. ఎవరన్నా వస్తున్నారేమో చూడండి చూడటానికి, అక్కడ సంగతి ఇక్కడికి చేయటానికి ఈ కూతురే చేసుకుంది. ఆ కూతురు భయంకరమైన పాపంలో పడిపోతే పెళ్లి చేసింది. పెళ్ళైన తర్వాత భయంకరమైన పాపంలో పడిపోయింది. ఆ తల్లి అంటుందమ్మా ఇది తప్పు కదమ్మా అంటే, నువ్వు చేసినప్పుడు తప్పు కదా, నేను చేస్తేనే తప్ప? చూడండి, అట్లాంటి పిచ్చి వేషాలు ఎవరన్నా చేస్తే తర్వాత నీకు అది గుండె నొప్పిగా మిగిలిపోద్ది, గుండె పోటుగా వచ్చేస్తుంది. జాగ్రత్త. పిల్లల్ని ఎప్పుడు కూడా భక్తిలోనే, ఎవరి మీద సాటి చెప్పద్దు. ఒక్కొక్క పిల్లలకి చెప్తారు వచ్చినప్పుడు, మీ చేసిందనుకుంటా, ఏం చేసిందని, నన్ను ఎంత హింసించిందని మీ నాయనమ్మ మూలుగుతుంది కానీ అసలు దీని సంగతి నీకేం చెప్తారా లేదా? చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా? పిల్లలకి అయ్యా నేర్పించేది, అయ్యండి నేర్పించేది. చూడండి చూడండి, ఇలాంటి మాటలు వినకుండా సైతానుడు ఏదేదో చేస్తుంటాడు. ఇంటే మీరు బాగుపడతారేమోనండి. మీరు బాగుపడటం సాతానుడికి ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మాయి మాట్లాడమాకండి. కనుక మన భక్తిని మనం చూసుకోవటం కాదు, మనము దేవుని సన్నిధిలో మన బిడ్డలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మన బిడ్డల్ని భక్తిలో పెంచాలి. అర్థమైందా? అర్థమైందా? రేఖాబీలని చివరిగా మాట చెప్పి ముగిస్తాను. రేఖాబీలని ఒక జాతి ఉంది. దేవుడు చెప్పాడు, ఇర్మియా వాళ్ళని పిలిచి ద్రాక్షరసం పోసివ్వంటే, వాళ్ళని పిలిచి ద్రాక్షరసం పోసి తాగండంటే, అయ్యా మా పితరుడు ఈ ద్రాక్షరసం తాగొద్దన్నాడు, మత్తులుగా ఉండొద్దన్నాడు. మేము మంచి మంచి గృహాలు కట్టుకోవాలని ఆలోచన మీకు వద్దన్నాడు. మా ఆలోచన అంతా మా దేవుని మీదే. మా పితరులు నేర్పించారు, ఆ పితరుల మార్గంలోనే మేము వెళ్తామని ఇర్మియా ప్రవక్తతో చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు ఆ ద్రాక్షరసం తాగలేదు? ఆ తల్లి తండ్రి ఆ పితరులు నేర్పిన మార్గం వారు అనుసరిస్తున్నారు. ఆ ఒక్క మాట చూస్తారా? ఇర్మియా గ్రంథము, ఇర్మియా గ్రంథమేనా అమ్మా? చూడు, ఇర్మియా గ్రంథము, ఇర్మియా గ్రంథము 35:5, 35 అధ్యాయము 5వ వచనం. ఒక్క మాట చూడండి చాలు. ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలు పెట్టి వారితో చెప్పగా, మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీ సంతతి వారైన ఎప్పుడు మీరు ద్రాక్షారసము తాగము. సరే చాలేము, మేము తాగము. మా పితరుడు నేర్పించాడు, మేము దాన్ని అనుసరిస్తాం.
పిల్లలకు అలా ఏది మంచి నేర్పించాలి, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నేర్పించాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యం ద్వారా పెంచుకోవాలి. ఆ పిల్లలు సరైన రీతిలో పెంచబడతారు, అభివృద్ధి చెందుతారు, దేవునికి మహిమకరంగా ఉంటారు. హల్లెలూయా. అలాగే దేవుడు మిమ్మల్ని చెయ్యను గాక. ఈరోజు అన్నప్రాస జరుగుతున్న ఈ సందర్భంలో కూడా దేవుని ఆ బిడ్డ మీద ఉండాలని, శ్రేష్టమైన రీతిలో ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ మాటల కొరకు దీవించును గాక.